హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు ఎవరికోసమైతే చూస్తున్నారో వాళ్ళ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడటానికి ట్రై చేయండి. అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే. అండ్ వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ లీవ్ ఇట్ టు యూనివర్స్. ఓకే. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. సో ఇక్కడ మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీస్లో ఏవో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి ఆ చేంజెస్ అంటే, ఈ పర్సన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఈ పర్సన్ మీకు ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వాలని అండ్ మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు ఆల్రెడీ. కానీ ఆ విషయం మీకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది చాలా డిఫరెంట్ ఎనర్జీ. మీకు చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఒక హిడెన్ ఎనర్జీ అన్నమాట. ఓకే. సో ఇది ఎప్పటికీ చేంజ్ అవుతుంది. అసలు చేంజ్ అవుతుందా ఈ ఎనర్జీ, లేదా అలానే ఉండిపోతుందా అంటే అలా ఉండిపోదు, చేంజ్ అవుతుంది ఎనర్జీ. ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి చూడటానికి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు ఈ పర్సన్. బట్ ఎందుకు ట్రై చేయట్లేదు, ఇంకా అంత హార్డ్గా నెక్స్ట్ స్టెప్ ఎందుకు వేయట్లేదు అంటే, ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు. ఈ సాడ్నెస్ రిగార్డింగ్ దేర్ పాస్ట్. తన పాస్ట్ ఏదైతే ఉందో ఆ పాస్ట్ ఎనర్జీస్లో ఇంకా ఆ పాస్ట్ ఎనర్జీస్ నుండి బయటికి రాలేదు ఈ పర్సన్. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు కూడా అలానే కొంచెం ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉంటున్నారు ఈ పర్సన్తో. ఈ పర్సన్ మెసేజ్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతున్నారు, లేదు అంటే మీరు సైలెంట్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ ఏంటి, ఈ పర్సన్ మీకోసం ఎలా అనుకుంటున్నారంటే, మీరు హ్యాపీగానే ఉన్నారు మీ ఫ్యామిలీతో అండ్ మీ వర్క్లో మీరు బిజీ ఉన్నారు. యు ఆర్ వెరీ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ అండ్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ లైఫ్. యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఇలా అనుకుంటున్నారు ఈ పర్సన్. కానీ అది కూడా మిమ్మల్ని ఎప్పుడూ అడగరు. ఓకే. అండ్ బట్ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు ఈ పర్సన్ అనేది చూస్తే, ఈ పర్సన్ మెసేజ్ పంపిస్తారు మీకు. ఒక మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. బట్ అది సింపుల్ మెసేజ్. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని కనుక బ్లాక్ చేస్తుంటే ఈ పర్సన్ అన్బ్లాక్ చేస్తారు. అండ్ ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేశారు అండ్ అన్బ్లాక్ చేయలేదనుకోండి, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏదో కొంచెం సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అర్థం అబౌట్ దేర్ పాస్ట్. అండ్ మేబీ ఈ పర్సన్ క్లోజ్డ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఈ లవ్, ఈ రిలేషన్షిప్ ఇవంతా ఏమీ వద్దు, సింగిల్గా ఉంటేనే హ్యాపీగా ఉంటాను నేను అని అనుకుంటున్నారు ఈ పర్సన్. బట్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే ఈ పర్సన్కి అర్థమవుతుంది ఈ పర్సన్ సింగిల్గా ఉండడం కూడా నాట్ పాసిబుల్ అని. ఓకే. అగైన్ ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మాట్లాడడం, మీతో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం, ఇదంతా కూడా ట్రై చేస్తారు ఈ పర్సన్. ఓకే. బట్ ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ, ఒక టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి దూరం అయ్యారో, అంటే ఈ పర్సన్కి మీరు ఎప్పుడైతే డిస్టెన్స్లోకి వెళ్ళిపోయారో, అంటే ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య జరిగి మీకు దూరం అయిపోయారు, ఈ పర్సన్ దూరంగా వెళ్ళిపోయారు అండ్ మీరు వాకవే చేశారు ఈ కనెక్షన్ నుండి. బట్ దట్ టైం ఇప్పుడు ఈ మీరున్న ఎనర్జీలో మీరు అప్పుడు లేరు. సో అలా మిమ్మల్ని కొంచెం కేర్లెస్గా తీసుకున్నారు, ఇగ్నోర్ చేసేసారు మిమ్మల్ని.
ఓకే. అండ్ రోజులు గడిచే కొద్దీ ఆ రిలేషన్షిప్ కూడా మీరు మర్చిపోతారు అని అనుకున్నారు ఈ పర్సన్. బట్ ఇప్పుడు మీరున్న ఈ ఎనర్జీస్లో గనక మీరు అప్పుడే ఉండి ఉంటే మిమ్మల్ని అలా వదిలేసేవాళ్ళు కాదు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి అని అంటే యు ఆర్ షైనింగ్ నవేడేస్. యు ఆర్ షైనింగ్ అంటే యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. సో ఆ గ్లో ఈ పర్సన్ మీద కూడా కొంచెం పడాలి. అంటే మీతో ఉంటే ఆ గ్లోయింగ్ అండ్ గ్రోయింగ్ రెండు ఉంటాయి ఈ పర్సన్ లైఫ్లో కూడా. ఈ స్టక్ అయిపోయిన లైఫ్లో ఈ పర్సన్ ఉండాలని ఈ పర్సన్కి అనిపించట్లేదు. ఎందుకంటే ఇది ఒక లైఫే కాదు అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో మీతో ఎప్పుడైతే ఉన్నారో కాంటాక్ట్లో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ పాయింట్ మాత్రం ఈ పర్సన్ ఎప్పుడూ మర్చిపోరు. సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ దే వాంట్ టు రికన్సైల్ విత్ యూ. దే వాంట్ టు స్పెండ్ దే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విత్ యూ. ఈ ప్లాన్లో ఉన్నారు, కానీ ఇది మీకు ఇంకా చెప్పట్లేదు. చెప్తారా అంటే ఎస్ చెప్తారు. ఓకే. అండ్ ఈ స్టోరీ ఇంకా నెక్స్ట్ 24 అవర్స్లో ఈ పర్సన్ మీకు మెసేజ్ ఏదైతే పంపిస్తారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మీ డెసిషన్. బట్ ఇక్కడ మీరేదో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చారు కదా అని మీరు వెంటనే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఐ డోంట్ నో, మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకుంటారు ఇక్కడ. అండ్ ఈ బౌండరీస్ ఎప్పుడైతే మీరు సెట్ చేసుకుంటారో ఈ పర్సన్కి మీ పైన ఫోకస్ ఎక్కువైపోతుంది. అండ్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి అనే దానిపైన ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పటి వరకు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఈ పర్సన్ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తారు, ఈ పర్సన్ కోసం మీరు ఏమైనా చేస్తారు, ఈ పర్సన్ తప్ప మీరు ఇంకెవరిని యాక్సెప్ట్ చెయ్యరు ఇలా అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మీ బౌండరీస్ అండ్ లిమిట్స్ ఈ పర్సన్కి తెలుస్తాయో ఆ రోజు నుండి ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎస్ అనే వరకు కూడా ఈ పర్సన్ వదలరు. ఈ కమిట్మెంట్ ఏదైతే ఇస్తారో అది మీరు యాక్సెప్ట్ చేయడానికి మీరు బ్యాక్ స్టెప్ వేస్తే మీరు ఎస్ అనే వరకు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేస్తూనే ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ ఎనర్జీస్, ఈ పర్సన్ ఎనర్జీస్ కాకుండా ఇంకొక న్యూ పర్సన్ ఎనర్జీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. బట్ ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు న్యూ పర్సన్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంటే మీరు ఆ ఎనర్జీని మళ్ళీ మీ పాస్ట్లోకి పుష్ చేస్తున్నారు. అంటే ఏంటంటే యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీకు ఒక గిఫ్ట్గా ఇస్తుంది. కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ ఎనర్జీస్ని పక్కకి నెట్టేస్తున్నారు. యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ ఆపర్చునిటీ. యూనివర్స్ మీకు ఏవైతే ఆపర్చునిటీస్ పంపిస్తుందో అవేమీ కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. సో ఇలా ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. బట్ ఈ న్యూ పర్సన్ ఏంటంటే మీ ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకటి కాదేమో. అండ్ ఈ ఒకవేళ ఈ టాపిక్ పైన మళ్ళీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి మీరు ఒకవేళ ఈ న్యూ పర్సన్ రిలేషన్షిప్ యాక్సెప్ట్ చేయరేమో అనుకుంటున్నారు దిస్ న్యూ పర్సన్. ఓకే. అండ్ ఈ పర్సన్ చాలా జనరస్ అండ్ హంబుల్ అండ్ వెరీ హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్, న్యూ పర్సన్. సేమ్ లైక్ యూ, మీ ఇద్దరు ఎనర్జీస్ ఒకటే అనిపిస్తుంది మీకు ఈ న్యూ పర్సన్తో ఎప్పుడైనా కనుక మీరు మాట్లాడితే. ఓకే. సో దిస్ పాస్ట్ పర్సన్ నెక్స్ట్ 24 అవర్స్లో మీకు మెసేజ్ పంపిస్తారు, కానీ మీరు రెస్పాండ్ అవుతారు. మీరు కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఈ పర్సన్ ఇచ్చినప్పుడు మీరు అక్కడ లిమిట్స్ అండ్ బౌండరీస్ సెట్ చేసేసుకుంటారు. అది ఎందుకు అంటే దిస్ పర్సన్ ఈజ్ స్టిల్ అటాచ్డ్ టు దేర్ పాస్ట్. అక్కడ ఇంకా డిస్కనెక్ట్ అవ్వలేదు రిలేషన్షిప్, తన పాస్ట్ రిలేషన్షిప్. అందుకే మేబీ మీరు బౌండరీస్ సెట్ చేసుకుంటారేమో. ఓకే. బట్ మీరు న్యూ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా వెంటనే అని అంటే అది కూడా చేయరు. మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉండిపోయారు ఇక్కడ. ఈ స్టక్ ఎనర్జీ మీకు ఎప్పుడు మామూలు అవుతుంది, ఎప్పుడు నార్మల్ అవుతుంది స్టక్ ఎనర్జీ అంటే మీరు కూడా కార్మిక్ సైకిల్ కంప్లీట్ చేసుకోవాలి, మీ కార్మిక్ డెట్ క్లియర్ చేసుకోవాలి.
బట్ ఈ కార్మిక్ డేట్ ఎప్పటికీ క్లియర్ అవుతుంది అని అంటే క్లియర్ అవుతుంది ఆగస్ట్ 12th కల్లా మీకున్న ఈ కార్మిక్ డెట్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ పాస్ట్ కనెక్షన్ మీది నెక్స్ట్ మంత్ ఒక కమిటెడ్ బాండింగ్లోకి చేంజ్ అవుతుంది. అండ్ అనదర్ థింగ్, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ వస్తుంది, ఒక ఇంపార్టెంట్ ఎనర్జీ. ఏంటి అదంటే, ఈ పర్సన్ ఒకవేళ మీరు మ్యారీడ్ పర్సన్తో కనుక డీల్ చేస్తున్నట్టయితే, ఈ పర్సన్ సొసైటీలో ఈ పర్సన్ కోసం అందరూ ఏమనుకుంటారు, ఒకవేళ ఈ పర్సన్ న్యూలీ మ్యారీడ్ బట్ ఈ పర్సన్ మ్యారేజ్ ఎవరినైతే చేసుకున్నారో వాళ్ళతో కలిసి ఉండట్లేదు. ఓకే, మ్యారేజ్ అయిందని తెలుసు కానీ ఇద్దరు కలిసి ఉండట్లేదని మొత్తం అందరికీ తెలుస్తుంది. బట్ అదంతా కూడా అడుగుతారు ఈ పర్సన్ని. ఓకే, అడిగినప్పుడు అట్ ద సేమ్ టైమ్ దే విల్ ఆస్క్ అబౌట్ యూ, హూ ఈజ్ దిస్ అదర్ పర్సన్. మీతో మ్యారేజ్ అవ్వలేదు ఈ పర్సన్కి, బట్ ఇక్కడ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని అఫీషియల్ చేసేస్తారు. అంటే ఎవ్రీవన్ విల్ నో అబౌట్ యూ బోత్. అంటే ఇది కమిటెడ్ బాండింగ్ ఆర్ కమిటెడ్ రిలేషన్షిప్ అవ్వకపోయినా కూడా ఈ పర్సన్ మీరిద్దరూ కమిట్ అవ్వబోతున్నారని అందరికీ చెప్తారు. వై? బికాజ్ దే వాంట్ టు కీప్ యూ స్టక్. ఓకే, మీరు ఇంకెవరికి కమిట్ అవ్వకుండా, మీరు ఇంకెవరికి ఒకవేళ ఎవరు మీకు ఇంకా కమిట్మెంట్ రిలేటెడ్ విషయాలు ఏమీ మీతో డిస్కస్ చేయకుండా ఈ పర్సన్ అలా చేస్తారు. ఓకే, సో ఎవ్రీవన్ విల్ ఆస్క్ యూ అండ్ ఎవ్రీవన్ విల్ ఆస్క్ దిస్ పర్సన్ ఆల్సో. మీరిద్దరూ ఒక మ్యారేజ్ చేసుకోబోతున్నారంట ఇలా అడుగుతారు చాలామంది మిమ్మల్ని. కానీ మీకు అర్థం కాదు ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ బయటకని. ఈ పర్సనే చెప్తారు. ఎందుకు అలా చెప్తున్నారంటే, దే ఆర్ లుకింగ్ ఎట్ యూ లైక్ ఎన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్, బట్ నో బడీ వాంట్ టు లూజ్ దిస్ ఎనర్జీ. ఒక ఎంపరర్తో ఆర్ ఎంప్రెస్తో కనెక్షన్ ఎవరైనా కట్ చేసుకుంటారంటే చేసుకోరు. ఓకే, అదొక గ్రేట్ ఆపర్చునిటీగా ఫీల్ అవుతారు చాలామంది. సో ఇక్కడ ఈ పర్సన్ కూడా అలానే ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఈ పర్సన్కి ఒక బాల్ ఆఫ్ లైట్ లా కనిపిస్తున్నారు, ఒక సన్ ఎనర్జీలో కనిపిస్తున్నారు ఈ పర్సన్కి. యు ఆర్ వెరీ బ్రైట్ ఆరా, మీకు చాలా బ్రైట్ ఆరా అయితే ఉంది ఇక్కడ. ఈ పర్సన్ అది ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి ఎప్పుడైతే వచ్చి మీతో ఎప్పుడైనా మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజింగ్గా కనిపిస్తారు అందరికీ చూడటానికి. ఓకే, ఎందుకంటే మీ దగ్గర నుండి అంత పవర్ఫుల్ ఆరా అయితే ఉంటుంది. దే ఆర్ ఇంటిమిడేటెడ్ బై యువర్ ఆరా. ఓకే, ఐ డోంట్ నో వాట్ యూ డిడ్ టు దిస్ పర్సన్. దిస్ పర్సన్ ఈజ్ వెరీ intimidated by you. Okay, so soon they will send you a message. Okay, సో ఏ రిప్లై ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ఎవరిని చూస్ చేసుకోవాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. కామెంట్ సెక్షన్లో 444 with 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. Thank you for watching. Sending love and light.